రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక నేషనల్ హైవేలో నీటి సముద్రంలా మారినట్టు తెలుస్తుంది. ఇక శంషాబాద్తో పాటు అరాంఘర్, అత్తాపూర్, ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు పైన కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇక ఎయిర్పోర్ట్ రహదారిపై కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇక దీంతో శంషాబాద్లో పక్కన ఉన్న షాపుల్లోకి నీళ్లు రావడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిగిలోనూ భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందిగా నేషనల్ హైవేలో నీటి సముద్రంలాగా మారిపోయింది. శంషాబాద్తో పాటు అరాంఘర్, అత్తాపూర్, ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు పైన కూడా భారీ వర్షం కురిసింది. ఎయిర్పోర్ట్ రహదారిపై కూడా భారీ వర్షం కురిసింది. దీంతో శంషాబాద్లో పక్కన ఉన్న షాపులోకి నీళ్లు రావడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిగిలోనూ భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ. అయితే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా ఈ యొక్క కొన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. అయితే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో శంషాబాద్లో భారీ వర్షం కురవడం జరిగింది. మొత్తం శంషాబాద్కి ఎయిర్పోర్టుకు వెళ్ళే రహదారి మొత్తంగా కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే అంతేకాకుండా ఈ యొక్క వికారాబాద్ జిల్లా పరిగిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క హైదరాబాద్ పరిధికి సంబంధించి అరాంఘర్, అత్తాపూర్ ఏరియాల మొత్తంగా కూడా భారీ వర్షం నమోదయ్యి ఈ యొక్క పివి నరసింహారావు ఫ్లైఓవర్ అదేవిధంగా కింద ప్రాంతాలు మొత్తంగా కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క శంషాబాద్ నేషనల్ హైవే మొత్తంగా కూడా నీటితో మొత్తంగా కూడా నిండిపోయి సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క వర్షపు వరద నీరు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల షాపులన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే షాప్ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే అటు రానున్న 3 రోజుల పాటు ఇదే విధంగా సాయంత్రం సమయాల్లో వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది. మొత్తంగా ఈ యొక్క ప్రధానంగా శంషాబాద్ హైవేకి సంబంధించి మొత్తం రోడ్డు మొత్తంగా కూడా సముద్రంగా మారిన నేపథ్యంలో కూడా షాప్ యాజమాన్యాలకు సంబంధించి మొత్తంగా కూడా నీట మునిగిన నేపథ్యంలో కూడా అక్కడ మోటార్లన్నీ కూడా పెట్టి నీటిని మొత్తం కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా అరాంఘర్, అత్తాపూర్, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పై కూడా భారీ వర్షం నమోదవుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షం నమోదు కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ పివి నరసింహారావు ఫ్లైఓవర్కి సంబంధించి మొత్తంగా కూడా ఒక వర్షం ఎక్కువగా ఉన్న వర్షంతో పాటు ఈదురుగాలులు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు విమానాశ్రయానికి వచ్చిన వాహనదారులంతా కూడా ఇబ్బంది పరుస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో రానున్న 2 గంటల పాటు వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది.